ఈ నీళ్ళైతే కొబ్బరి నీళ్ళు లెక్కున్నాయి. మా అమ్మ యాదొచ్చింది తల్లి. తమ్మి గణేష్ దిల్కుస్ అయిందా? సొంత ఇంట్లో ఉన్నట్టుంది అనుకో. అబ్జెక్షనా? బయటికి పోయి మాట్లాడుకుందాం. అవసరం లేదు నాన్న. కాఫీ. చెప్పండి తమ్మి, ఈ స్ట్రైట్ పాయింట్కి వస్తున్నా. నీ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే. నేను 50 కోట్ల కుంభకోణం చేసిన కాదంటలే. మరి నాకైతే శారమనారుకున్నంత హిస్టరీ ఉన్నది. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఒక ముష్టోనికి కుప్పతొట్లో దొరికినానంట. గప్పడి సంధి ముష్టోళ్లతో ముష్టెత్తిన, కుష్టోళ్లతో దుప్పట్ల పండిన, కుక్కల కూడా అండ్ల పండవయ్యా. నేను 7 ఏళ్లకే పిక్ పాకెటింగు, బిలాకులు టిక్కెడమ్ముడు సురువు చేసిన. దొరికితే దెబ్బలు, లేకుంటే పైసలు. నా పైలి మర్డర్ ఎప్పుడు చేసినాననుకున్నావు? 14 ఏళ్లకి. బచ్చగాన్ని అంటే చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు. ఏం చేయాలి? నేను బతకాలి తమ్మి. గా బతికటందుకే నేను పాలిటిక్స్ లోకి జంపింగ్ చేసిన. గల్లీ లీడర్ కాడి నుంచి ఢిల్లీ లీడర్ దాకా పక్కలేసిన, జనాన్ని పోగు చేసిన. కానీ కార్పొరేటర్ అయినా 20 లక్షల ఎమ్మెల్యే, 60 లక్షల్లో మంత్రిని అయినా. 30 ఏండ్ల సంధి తమ్మి. సిగ్గు లజ్జ ఇడిచి కొచ్చగా లెక్క బతికినా. కానీ ఇప్పుడు వచ్చింది నాకు ఆ టైం. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలు ఇస్తే పొగిడేటి పత్రికలు లేరా? మన కులపోడే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని, లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే గిది పత్రికా ధర్మం అంటారు. గిదైతే రాజకీయ ధర్మం అన్నట్టు. అరే చల్, గియన్ని మంతా అన్నాడు. నేనైతే సిన్సియర్. మెడలో మెడలు కట్టుకుంటానంటావు. చెప్తాను. గా రెవెన్యూ గాడు 100 కోట్లు తిన్నాడు. రహదారులు మరియు భవనములు గాడు 200 కోట్లు తిన్నాడు. ఇట్లా మస్తు లీడర్ల హిస్టరీ టీవీ సీరియల్ చూపించినట్టు చూపిస్తా. నువ్వైతే రాసుకో. నన్నైతే ఇడిసేరా అదే. ఇదైతే బిలాంక్ చెక్ అన్నట్టు. నీకెంత కావాలంటే అంత రాసుకో. పైసలొద్దు, వదిలి. నడి రోడ్డు మీద గజ్జి కుక్క గలీజు పని చేస్తుందనుకో, ఏం చేస్తావు? ముఖం తిప్పుకుని దాటేస్తావు కదా. గట్లనే నన్ను కూడా దాటి రాదే. ఈ చేతులు కాదు కాళ్ళనుకో అన్నటి కంత్రి ఉని కాదు. ఈ స్ట్రైట్ నీ బాంచన్, నీ కాలు మొత్తన గా ఒరిజినల్ ఫైల్ నా ముఖాన్ని కొట్టరా. తీసుకోండి సార్. ఏమంటావు తమ్మి? కాఫీ తీసుకోండి. మరిగా ఫైలు ముందు కాఫీ తాగండి. ఇప్పుడు చెప్పు తమ్మి. నేను సంస్కారం ఉన్నవాడిని. ఇంటికి వచ్చిన వాడిని బయటికి పొర్రాపిచ్చిన కుక్క అని చెప్పకూడదు కదా. వచ్చారు, కాఫీ తాగారు, వెళ్ళండి. కాలు మొక్కిన గాని కాదన్నావు. నువ్వు నా లెక్క ముండోనివే. గదే నాకు నచ్చింది. కానీ మారాలి తమ్మి, మారి తీరతావు. వస్తా తమ్మి.